హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జయ మాతాది. సో ఈరోజు నేను శీతల్ సింగ్ కళాకారు దగ్గరికి వచ్చేసాం. సో చాలా యూనిక్ గణేష్ విగ్రహ దుర్గామాతలు అయితే చేస్తారు. సో అంటే ఒక్కొక్కటి బ్యూటిఫుల్గా చేస్తారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మవారు నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో ఇస్తారు. సో కిరీటం దగ్గర అయితే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. కిరీటం ఒకటి చూసుకోవచ్చు. మెహందీ కూడా డిఫరెంట్గా ఇచ్చారు చూసుకోవచ్చు. సో చాలా యూనిక్గా ఇచ్చారు. సో ఇది డిఫరెంట్ శారీస్. సో ఇక్కడ కాళికామాత రూపంలో ఉంది. సో ఇక్కడ ఈ షెడ్లో ముగ్గురు కళాకారులు ఉంటారు. సో ఆ కళాకారులు ఏంటో చూపిస్తా మొత్తం. సో ఇది చాలా ట్రెండింగ్ అయింది ఈ ఇయర్ చూసుకోవచ్చు. అండ్ చాలా యూనిక్గా ఉన్నాయి విగ్రహ దుర్గామాత అయితే. సో చూడచ్చు. అండ్ ఇది డిఫరెంట్ మోడల్. సో ఇది శీతల్ సింగ్ కళాకారు వాళ్ళు చేసినట్టున్నారు. సో వాళ్ళది అనుకుంటా. సో ఇక్కడైతే లాయన్ మాత్రం డిఫరెంట్, చాలా హైట్ ఇచ్చారు. సో హైట్లో ఉంది చూడచ్చు. మినిమం 5 feet ఉండొచ్చు లాయన్. సో అమ్మవారు చూడవచ్చు. బ్యాక్గ్రౌండ్లో సూర్య ప్రభావాలు. సో కమలం మీద కాలు పెట్టినట్టు. సో గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు లాయన్కి. సో ఇంకోటి ఇక్కడ ఈ అమ్మవారు చూస్తారా. సో చాలా హైట్ ఉంది. సో చాలా హైట్లో కట్టారు. సో అడ్రస్ అయితే చెప్తాను. సో చూడచ్చు, చాలా పెద్దగా ఉంది అమ్మవారు అయితే. సో చేతిలో త్రిశూలం. అండ్ ఇక్కడ ఇది ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి ఈ ఆయుధాన్ని. అండ్ అక్కడ కత్తి కూడా ఉంది. అమ్మవారి ఆభరణాలు కూడా చాలా ఇచ్చారు. సో దీనికైతే బ్యాక్ డ్రాప్ ఉండదు. సో బ్యాక్ డ్రాప్ లేకుండానే మామూలుగా ఫిట్టింగ్ ఉంది. అండ్ ఇక్కడ కమలం పువ్వు మీద నుంచి కాలు పెట్టింది అమ్మవారు. సో టైగర్ కూడా చూస్తారా. 10 feet ఉండొచ్చు, 6 feet ఉండొచ్చు టైగరే చూసుకోవచ్చు. టైగర్ లాయన్. సో లాయన్ చాలా ఏదో మాట్లాడుతున్నా. సో లాయన్ 6 feet ఉండొచ్చు నాకు తెలిసి. సో చాలా హైట్లో ఉంది. సో చూసుకోవచ్చు. సో ఇదే బిగ్గెస్ట్ అనుకుంటా ఇక్కడ ఈ కళాకారులు. సో